ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కెరీర్ కోసం నిర్వహించేటటువంటి సిఎస్ఆర్ యూజీసీ నెట్ జూన్ 2024 సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 1 మే 2024 అయితే స్టార్ట్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 21 అనమాట, మే 2024తో అయితే అయిపోతుంది. ఇంకా దీనికి సంబంధించి ఫీజుకి మనకి 23 మే 2024 11:50 PM దాకా అయితే టైం అయితే ఉంది. ఫ్రెండ్స్ మనకి ఫీజు వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 1150 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ ఆ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 600 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 325 రూపీస్ అయితే ఆన్లైన్లో అయితే పే చేసే అవకాశం అయితే ఉన్నది. ఫ్రెండ్స్ ఇంకా మనకి అప్లికేషన్ ఫామ్లో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. 25th, 26th, 27 మే 2020 అంటే 3 days టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో ఏదైనా మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ టైప్కి సంబంధించి 25th, 26th అలాగే 27 జూన్ 2024 అయితే మనకి టెంటేటివ్గా అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ మనకి 3 కేటగిరీస్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ కేటగిరీలో అవార్డ్ ఆఫ్ జేఆర్ఎఫ్ అనమాట, జూనియర్ రీసెర్చ్ ఫెలో R&D కోసము. అలాగే అపాయింట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. అలాగే కేటగిరీ 2 వచ్చేసరికి మనకి అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అలాగే పిహెచ్డి అడ్మిషన్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా కేటగిరీ 3కి సంబంధించి పిహెచ్డి ప్రోగ్రామ్ ఒకటి అనమాట అడ్మిషన్ కోసము. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి ఎన్ఎఫ్ ఓబీసీ, అలాగే ఎన్ఎఫ్ ఎస్సీ, అలాగే ఎన్ఎఫ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2024 కోసం వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే కంపల్సరీగా అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగే అడ్మిషన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్కి అయితే ఏజ్ లిమిట్ అయితే ఏం లేదనమాట. ఇంకా జేఆర్ఎఫ్కి మాత్రం 30 years ఏజ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ గతంలో 28 years ఉండేది, అంటే మనకి 30 years అయితే చేశారు. యాజ్ ఆన్ 1 జూన్ 2024 అయితే చెక్ చేసుకోవాలి. అలాగే మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అందరికీ కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా మనకి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎంఎస్సీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ అనమాట, లేదంటే ఇంటిగ్రేటెడ్ బిఎస్ఎంఎస్, లేదంటే బిఎస్ 4 years కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ, బీఫార్మా కానీ, ఎంబీబీఎస్ కానీ 55% మార్క్స్ అయితే ఉండాలన్నమాట జనరల్ క్యాండిడేట్స్కి. అలాగే ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే కనుక 50% ఉంటే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంఎస్సీ కనుక ఎన్రోల్ అయ్యి ఈ 10+2+3 కంప్లీట్ చేసుకొని వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ బీఈ, బిఎస్, బీటెక్, బీఫార్మా, ఎంబీబీఎస్ ఎవరైతే ఉన్నారో ఫైనల్ ఇయర్ రిజల్ట్ కోసం అవాయిడ్ చేస్తున్నారో వాళ్ళు కూడాను ఈ యొక్క దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే వాళ్ళు మాత్రం ఈ యొక్క ఫెలోషిప్కి మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారని. ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళైతే దీన్ని నిర్వహిస్తారు. జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2024 సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, ఈ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ హియర్ అని ఉంది. మీరు గతంలో చేసుకున్నా కూడాను ఫ్రెష్గా అయితే ఇక్కడ రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనమాట, దీన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కిందకు వచ్చేసి ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కిందకు వచ్చేస్తే మీకు ఇక్కడ ఒక అప్లోడ్స్ యొక్క సైజెస్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా స్కాన్ కాపీ ఆఫ్ సర్టిఫికెట్స్ కూడాను అప్లోడ్ అయితే చేయాలి. దానికి సంబంధించినటువంటి సైజెస్ అవన్నీ ఇచ్చారు. అలాగే పాస్వర్డ్ సంబంధించినటువంటి క్రైటీరియా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. చేస్తే ఎలాగైతే వచ్చింది ఇక్కడ మనకి లాగిన్ అవ్వడానికి వేరియస్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు కనుక ఆధార్ నెంబర్ ఉంటే కనుక ఫస్ట్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వచ్చు. లేకపోతే మీకు డిజిలాకర్ అకౌంట్ ఉంటే కనుక ఈ సెకండ్ ఆప్షన్ తీసుకోవచ్చు. లేదు మీరు డిజిలాకర్కి అకౌంట్ లేకపోతే ఇప్పుడు అప్లై చేయాలి అనుకుంటే థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు. అలాగే మీకు ఈ యొక్క ఏబీసీ ఐడి అని ఉంటుంది అనమాట, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్కి సంబంధించి ఉంటే కనుక మీరు ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. లేదంటే అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర లేకపోతే
క్రియేట్ చేసుకోవాలంటే ఇది తీసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా మీకు ఇండియన్ పాస్పోర్ట్ కనుక ఉంటే దాంతో కూడా లాగిన్ అవ్వచ్చు. లేదు మీరు పాన్ కార్డు ఉన్నా కూడా ప్రాబ్లం అయితే లేదు, దాంతో కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఇంకా నాన్ ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నా కూడా మీరు దాంతో కూడా చేయొచ్చు అనమాట. సపోజ్ మీరు పాన్ కార్డుతో అవ్వాలనుకుంటే అది క్లిక్ చేస్తే పాన్ కార్డు అడుగుతుంది. మీకు ఆధార్ కార్డు ఉంటే కనుక ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట. అయితే మీ ఆధార్ కార్డ్ని ఇంకా ఐడెంటిటీ ప్రూఫ్స్ కానీ మీ యొక్క పర్సనల్ మీ పేరుతో ఉన్నవి మాత్రమే యూజ్ చేసుకోవాలి. డోంట్ యూజ్ యువర్ పేరెంట్స్ రిలేటివ్ ఐడెంటిటీస్ అనమాట. మీ యొక్క పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ వేరే వాళ్ళ యొక్క ఐడీస్ మీరు లాగిన్ అయితే అవ్వకూడదు అనమాట. సో ఇదైతే మీ పేరు మీద ఉన్నటువంటి ఏదో ఒక ఐడి ఇక్కడ ఇచ్చిన వాటిల్లో దాని ద్వారా అయితే మీరు అగైన్ లాగిన్ అవ్వడానికి డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం నేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఆ యొక్క దీన్ని అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి డేట్, మంత్, ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. తర్వాత ఆ యొక్క ఈమెయిల్ ఐడిని మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఇంకా జెండర్ వచ్చేసరికి మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. అలాగే ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఐడెంటిటీ టైప్ అనమాట బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇంకా అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్తో, అలాగే పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఇంకా ఓటర్ ఐడి కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. దాని మీద ఉన్నటువంటి నేము, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడాను మ్యాచ్ అయినటువంటి ఆ యొక్క ఐడెంటిటీ డేటాని తీసుకోవాలన్నమాట. ఇంకా అడ్రస్ డీటెయిల్స్ అనమాట, ప్రెమిసెస్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఇంకా సబ్ లొకాలిటీ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట మీ అడ్రస్లో నుంచి. అలాగే లొకాలిటీ కూడా మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ అనమాట మీ అడ్రస్లో నుంచి. ఇంకా డిస్ట్రిక్ట్ కూడాను ఇక్కడ అన్నీ అయితే వస్తున్నాయి అనమాట, సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పిన్ కోడ్ అయితే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ ఇది కనుక సేమ్ అయితే కనుక ఇది టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. ఇంకా పాస్వర్డ్ అయితే మనం ఒకటి జనరేట్ చేసుకోవాలి. ఆ యొక్క పాస్వర్డ్ అనేది మనకి 8 to 13 క్యారెక్టర్స్ మధ్య అయితే ఆ యొక్క లెంత్లో అయితే ఉండాలన్నమాట. ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇలాగా మనం 8 to 13 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేయాలి. అలా కాకుండా ఇంకా సెక్యూరిటీ క్వశ్చన్ కూడాను ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేసి మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మనం ఎప్పుడైనా పాస్వర్డ్ కనుక ఫర్గాట్ అయితే ఈ యొక్క డీటెయిల్స్తో మనం దానిని రెస్టోర్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ యొక్క క్యాప్చా ఏదైతే ఉందో ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఎంటర్ చేసినటువంటి యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని విజిబుల్ అవుతున్నాయి. చెక్ చేసుకోవాలన్నమాట. మీ నేమ్ కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జెండర్ అనమాట. ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు ఒక్కొక్కటి చెక్ చేసుకొని అవన్నీ టిక్ ఆన్ చేసుకోవాలి. లేదు మీకు ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే కనుక ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది, రెడ్ బటన్ అనమాట. దీని మీద క్లిక్ చేసి మీరు ఆ యొక్క డీటెయిల్స్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదు అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే డిక్లరేషన్ ఇచ్చేసి ఐ అగ్రీ అని చెప్పేసి మీరు సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై చేసుకో. రాకపోతే కనుక రీసెంట్ ఓటీపీ అంటే వస్తుంది అనమాట. మీరు వేరే ఫోల్డర్స్ ఏవైతే ఉంటాయో జంక్ ఫోల్డర్ కానీ ఇంకా ఇక ప్రమోషన్స్లో కానీ ఏదో ఒక ఫోల్డర్లో మీకు ఓటీపీ అయితే కంపల్సరీగా వస్తుంది. చెక్ చేసుకొని ఎంటర్ చేసేసి వెరిఫై అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్, యువర్ అప్లికేషన్ నెంబర్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్, ప్లీజ్ లాగిన్ టు ద అప్లికేషన్ పోర్టల్ యూజింగ్ యువర్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనమాట. మనకి ఆ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి అప్లికేషన్ నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ అనేది మనం అక్కడ జనరేట్ చేసుకున్నాము.
సో దాన్ని ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఈ క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే అవ్వాలి. మీరు ఆ యొక్క ఫర్గాట్ అయితే కనుక పాస్వర్డ్ ఇక్కడ రెస్టోర్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ నెంబర్ కనుక ఫర్గాట్ అయితే అది కూడా మీరు రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాం. ఇదైతే మన డాష్బోర్డ్ అనమాట. మీ యొక్క పేరుతో మీ యొక్క అప్లికేషన్ నెంబరు మీ యొక్క డాష్బోర్డ్ అయితే వచ్చింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాం మనం. ఇంకా 2 స్టెప్స్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ ఫామ్ ఫిల్అవుట్ చేయాలి, అలాగే ఫీజు పే చేసుకోవాలన్నమాట. కిందకు వచ్చేస్తే ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక లెఫ్ట్ సైడ్ అంటే మనకి ఇక్కడ ట్యాబ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, బటన్స్. ఇవన్నీ మనం ఫిల్అవుట్ చేసుకుంటూ రావాలి 1 by 1 అనమాట. దాంట్లో మొదటి ట్యాబ్ ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ అనమాట. కొన్ని డీటెయిల్స్ మనం ఆల్రెడీ ఎంటర్ చేసాము రిజిస్ట్రేషన్, అవన్నీ ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి. మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్స్ నేము, మదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చాయి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఐడెంటిటీ కార్డు నెంబర్ ఇక ఆటోమేటిక్గా వస్తున్నాయి అనమాట. కేటగిరీ, మీ యొక్క కేటగిరీ జనరలా ఇంకా ఎస్సీనా ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఒక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి, 40% ఏంటి అనేది. లేని వాళ్ళు అయితే కనుక జనరల్ క్యాండిడేట్స్ అయితే నో పెట్టాలన్నమాట. ఇంకా ఆర్ యూ డయాబెటిక్, మీరు ఇంకా డయాబెటిక్ పేషెంట్ అయితే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ అనమాట. మీ యొక్క పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ ఏ రేంజ్లో ఉన్నది, బిలో 1 lakh అయితే ఫస్ట్ తీసుకోవాలి. అలాగా అదైతే మీరు ఆ యొక్క ఆప్షన్స్ ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. దానికన్నా ముందు ఆ అగ్రీ డిక్లరేషన్ ఇవ్వాలి, తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో అడ్రస్ డీటెయిల్స్ అనమాట. మనం ఆల్రెడీ ఎంటర్ చేసిన ఇక్కడ విజిబుల్ అయితే అవుతున్నాయి. చెక్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ ప్రాంప్ట్ అయితే వచ్చింది. ఎంటర్ చేసి ఒక క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసి అగ్రీ అని చెప్పేసి నెక్స్ట్ బటన్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. అట్లాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ట్యాబ్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. మీరు ఏ బేసిస్లో ఇది అప్లై చేస్తున్నారు. ఐ వాంట్ అప్లై జాయింట్ CSIR UGC NET June 2024 ఆన్ ద బేసిస్ ఆఫ్ 4-year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, BE BTech అలాగా 4 years వాళ్ళు తీసుకోవాలన్నమాట. ఇంకా MSc చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. మీరు సెలెక్ట్ చేసుకోవడంతో మీరు పాస్ అయితే కనుక ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. అపియర్ అయ్యి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే కింద ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. సో మనకి ఆ యొక్క కట్ ఆఫ్ డేట్ అయితే ఉంటుంది అపియర్ అయిన వాళ్ళకి. ఆ లోపలైతే మీకు ఆ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చి మీరు పాస్ అయితే అవ్వాలన్నమాట. సో మీరు ఎగ్జామ్ అపియర్ అయ్యి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఆల్సో కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా పాస్డ్ వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ పాసింగ్ ఇయర్ అనమాట, ఎప్పుడు మీరు పాస్ అయ్యారు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కోర్సు స్ట్రీమ్ అనమాట, B.Pharma, BTech, BE, ఇంకా BS 4 years ఆర్ ఈక్వలెంటా, MBBS అదర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ అనమాట, ఇండియాలో చేశారా మీరు ఆ యొక్క ఎడ్యుకేషన్, లేకపోతే అవుట్ సైడ్ ఇండియానా సెలెక్ట్ చేసుకోవాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్ అనమాట, మీరు ఏ స్టేట్లో చదువుకున్నారో ఆ యొక్క డిగ్రీ లేదంటే ఆ యొక్క పీజీ అనేది. అలాగే బోర్డు యూనివర్సిటీ నేమ్ అనమాట, ఇక్కడ అన్ని యూనివర్సిటీస్ అయితే వస్తాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక లేనిది ఏదన్నా ఉంటే కనుక అదర్స్ అనే ఆప్షన్ ఉంటే ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క దాన్ని మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కిందకు వచ్చేసేయాలి ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ అడ్రస్ అనమాట. మీరు ఏ కాలేజీలో చదువుకున్నారో దాని యొక్క అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఆ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ఒక పిన్ కోడ్ కూడా మెన్షన్ అయితే చేయాలి. ఇంకా రిజల్ట్ టైప్ అనమాట, CGPA సిస్టమా లేకపోతే పర్సంటేజ్ సిస్టమ్ మెన్షన్ చేయాలి. మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్స్ ఎంత, మీకు వచ్చినటువంటి గ్రేడ్ పాయింట్ ఎంత అనేది మెన్షన్ అయితే చేయాలి. అలాగే పర్సంటేజ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క 9.5 into ఇది వేస్తే మనకి వస్తుంది అనమాట. లేదు మీరు ఈ యొక్క పర్సంటేజ్ సిస్టమ్ అయితే కనుక ఆ యొక్క 4 years కలుపుకొని ఆల్ సెమ్స్కి టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా PhD డీటెయిల్స్ అనమాట, మీరు PhDకి అడ్మిట్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఆ యొక్క PhD మీకు వచ్చిందా లేకపోతే ఇప్పుడు పర్సూ చేస్తున్నారా అనేది మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. క్యాప్చా ఎంటర్ చేసేసి ఐ అగ్రీ అనాలి, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రీసెర్చ్ ఎక్స్ సర్వీస్మెన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ మీరు కనుక పీజీ అయిపోయిన తర్వాత మీకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఆ యొక్క ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది అది మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. అలాగే మనకి ఇక్కడ ఎంఫిల్ అలాగే మాస్టర్స్ కోర్సుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. వెదర్ యూ హ్యావ్ టేకెన్ అడ్మిషన్ ఇన్ రెగ్యులర్ ఎంఫిల్, మీరు కనుక ఈ యొక్క రెగ్యులర్గా ఈ ఎంఫిల్ కనుక అడ్మిట్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఈ యొక్క వెదర్ కంప్లీట్ అయిందా లేకపోతే ఇప్పుడు పర్సూ చేస్తున్నారని అడుగుతున్నారు. ఏ యూనివర్సిటీ, అలాగే ఇయర్ ఆఫ్ కంప్లీషన్, ఎంఫిల్ డిపార్ట్మెంట్, ఆ యొక్క స్పెషలైజేషన్ అనమాట అడుగుతున్నారు. నో పెడితే అవసరమైతే లేదనమాట. అలాగే వెదర్ యూ హ్యావ్ కంప్లీటెడ్ మాస్టర్స్ డిగ్రీ కోర్స్ ఆఫ్ ఈక్వలెంట్ కోర్స్ అనమాట. మీరు మాస్టర్స్ డిగ్రీ కనుక కంప్లీట్ చేసి ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే మైనారిటీ డీటెయిల్స్ అనమాట. ఆర్ యూ బిలాంగ్స్ టు ఆర్ యూ బిలాంగ్ టు మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ కనుక మీకుంటే కనుక మీరు ఎస్ పెట్టుకోవాలి. మీరు హిందూ కాకుండా అదర్ కమ్యూనిటీ కనుక అయి ఉంటే జైన్స్ కానీ ఇంకా కూడాను ఈ ముస్లిమ్స్, క్రిస్టియన్ వీళ్ళందరికీ కూడాను మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి. ఇంకా ఎస్ పెడితే కనుక మీరు ముస్లిమా, సిక్కా, క్రిస్టియనా, బుద్ధిస్టా, పార్సీ, జైన్ వీళ్ళందరికీ కూడాను భారతదేశంలో మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు ఎస్ పెట్టుకోవచ్చు. అలాగే వాళ్ళ యొక్క ఇన్కమ్ అడుగుతున్నారు అనమాట. వెదర్ ద యాన్యువల్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఆఫ్ యువర్ పేరెంట్స్ నాట్ ఎక్సీడ్ 6 lakhs కంటే లోపల ఉంటే కనుక మీరు ఈ యొక్క ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది మీరు పెట్టుకోవాలన్నమాట. మీరు అసలు మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ మీకు లేకపోతే అంటే ఏ లిస్టులో లేనటువంటి ఒక రిలీజియన్ అయితే మీరు నో పెట్టాలన్నమాట. అప్పుడు మీకు ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. క్యాప్చర్ ఎంటర్ చేసేసి అగ్రీ అనాలి, సేవ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ స్టెప్లో ఎగ్జామ్ సెంటర్ అండ్ డీటెయిల్స్ అనమాట. మొదటి ఇక్కడ అప్లై ఫర్ అయినా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు జేఆర్ఎఫ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పిహెచ్డి కూడా సెలెక్ట్ అయిపోతుంది. సో పిహెచ్డి సెలెక్ట్ చేసుకున్నా కూడా బోత్ ఆర్ సెలెక్టెడ్ అనమాట. ఇదైతే మీకున్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా హైలైట్ అయితే అవుతుంది. వాళ్ళు దాన్ని కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీడియం ఆఫ్ పేపర్ అనమాట. మీరు ఇంగ్లీషు, హిందీ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే సబ్జెక్ట్ ఆప్టెడ్ అనమాట. నెట్ ఇక్కడ కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ ఇవైతే ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అలాగే సబ్జెక్ట్ యొక్క స్పెషలైజేషన్ అనమాట. సపోజ్ మీరు ఇలాగ కెమికల్ సైన్సెస్ తీసుకుని దానికి సంబంధించినటువంటి అనలిటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అవైతే వస్తాయి. ఇంకా అలాగే మ్యాథమెటికల్ సైన్సెస్ తీసుకుంటే దానికి సంబంధించినటువంటి అప్లైడ్ మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఇవైతే వస్తాయి అన్నమాట. అలాగే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎగ్జామినేషన్ సిటీస్ అనమాట. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మొదట స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టేట్కి సంబంధించి ఇక్కడ మనకి దాదాపుగా అన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుని అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, అలాగే ఇక్కడ రాజమండ్రి, శ్రీకాకుళం, ఇంకా కూడాను సూరంపల్లెం, అలాగే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అయితే వచ్చాయన్నమాట. సెలెక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ తెలంగాణ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఈ యొక్క 4 ఆప్షన్స్ అయితే మీరు మొదట స్టేట్, అలాగే తర్వాత ఆ యొక్క సెంటర్ నేమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్ ఆక్యుపేషన్ అనమాట. మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు, అగ్రికల్చరా, జాబా, అదరా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క ఫాదర్స్ యొక్క క్వాలిఫికేషన్ అనమాట. ఇల్లిటరేటా లేకపోతే గ్రాడ్యుయేటా, ఇంకా కూడా మెట్రికులేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ మదర్ అనమాట ఏం చేస్తారు, నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ తీసుకోవచ్చు. అలాగే మీ యొక్క మదర్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట, మెట్రికులేషన్ అండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క క్యాప్చర్ ఎంటర్ చేసి ఈ బాక్స్లో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అగ్రీ అనాలి, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, అలాగే కేటగిరీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మనకు జేపీజీ ఫార్మేట్లో 10 to 200 KB, అలాగే సిగ్నేచర్ కూడాను 4 to 30 KB జేపీజీ ఫార్మేట్. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ పీడిఎఫ్లో 50 to 300 KB మధ్య అప్లోడ్ చేసుకోవాలి. చూస్ ఫైల్ అనాలి,
ఒక ఫైల్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ ఎక్కడ ఉన్నది. తర్వాత ఫ్రెండ్స్ మనం అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఆటోమేటిక్గా వచ్చింది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది. మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడాను కాలం వైజ్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదు చెక్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేసుకోవాలి. దానికోసం దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మొబైల్ నెంబర్ కనబడుతుంది. క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. ఫ్రెండ్స్ ఆ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత ఈ క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు రాకపోతే కనుక రీసెంట్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ అయితే వస్తుంది. అప్పుడు దానిని మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందంటే ఇక్కడ సబ్మిట్ బటన్ వచ్చింది ఆటోమేటిక్గా. దీని మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలి. దానికన్నా ముందు మీరు ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే కనుక పైన మనకి ట్యాబ్స్ ఉన్నాయన్నమాట. ఇందాక చూపించినట్టుగా పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ దాని మీద క్లిక్ చేసి ఆ యొక్క డీటెయిల్స్ అయితే మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు. అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీ నేమ్, మదర్స్ నేమ్, మొబైల్ నెంబరు, కోర్సు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఈమెయిల్ ఐడి, సబ్జెక్ట్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు చెక్ చేసుకుని అన్నీ ప్రాపర్గా ఉంటే ఐ అగ్రీ అనాలి. అప్పుడు మాత్రం ఫైనల్ సబ్మిట్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఎవరైతే ఫైనల్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి మాత్రం 3 days ఆ యొక్క మోడిఫికేషన్స్కి విండో అయితే వస్తుంది. అప్పుడైతే మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి లాస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ మనకి ఫీజు అయితే పే చేసుకోవాలి. నేను ఇక్కడ రిజర్వ్డ్ కేటగిరీ ఇచ్చి నాకు 325 రూపీస్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 600, మిగతా వాళ్ళకైతే మనకి 1100 రూపీస్ అయితే ఫీజు వస్తుంది. వాళ్ళైతే కట్టుకోవాలన్నమాట. పే నవ్ అనాలి. ఇక్కడ 2 గేట్వేస్ అయితే వస్తున్నాయి, ఎస్బీఐ, ఐసిఐసిఐ అనమాట. దాని మీద క్లిక్ చేసి మీరు ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఉంటే తీసుకోవాలి, 0 చార్జెస్. ఇంకా అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అయితే కింద తీసుకోవాలి, దీనికి 6 రూపీస్ అయితే ఛార్జెస్ పడతాయి. ఇంకా డెబిట్ కార్డ్స్ ఏదైనా ఉంటే అదర్ బ్యాంక్ ఎస్బీఐ కాకుండా 0 చార్జెస్ అనమాట. క్రెడిట్ కార్డ్స్ అయితే ఒక 12 రూపీస్ పడుతుంది అనమాట. ఇంకా యూపీఐ ఉంటే కనుక 0 చార్జెస్తో మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇలాగ మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫీజు అయితే పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.